వెల్కమ్ టు నేటి వారధి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు సీఎం హెచ్చరిక. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సీఎం. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలన్న రేవంత్ రెడ్డి. ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం, పలు కీలక నిర్ణయాలు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. అసెంబ్లీ హైకోర్టు భవన నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణం. అధ్యక్షుడి ఎన్నికకు తొందరేమీ లేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. భూములు, మద్యం అమ్మకం, అప్పులు తెచ్చి ప్రభుత్వాలు నడుపుతున్నారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి చెట్లను నరికిన ప్రభుత్వాలను సామాన్య ప్రశ్న. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు కంటున్నారన్న పొంగులేటి. అధికార దాహంతో ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చే యత్నం చేశారని వెల్లడి. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై చర్చించి నిర్ణయం తీసుకుంటానామన్న మంత్రి. సిటిజన్స్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ మహానగరం గ్లోబల్ బిజినెస్ హబ్ గా మారిందన్న మంత్రి శ్రీధర్ బాబు. కమర్షియల్ స్పేస్ కు బాగా డిమాండ్ పెరిగిందని వెల్లడి. ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో 56% వృద్ధి రేటు ఉందని వెల్లడి. విచారణకు హాజరైన మన్నె క్రిషాంక్. గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్. గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని నోటీసులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేశారు. పార్టీ గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీకి ఇబ్బంది కలిగించాలని ఎవరైనా చూస్తే వారే ఇబ్బంది పడతారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని గుర్తించాలని హితవు పలికారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. ఈ విషయంలో ఎవరినేమి మాట్లాడినా ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి ముఖ్యమైన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణపై ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఎస్సీ వర్గాల్లో అంతర్గత న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. అలాగే రాజధానిలోని అసెంబ్లీ మరియు హైకోర్టు భవనాల నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 617 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనం, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఇది కీలక ముందడుగుగా అభిప్రాయపడుతున్నారు. జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో, మరి ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకి పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఐటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే టీసీఎస్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో
మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ని పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కృషి చేస్తున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి త్వరిత నిర్ణయం అవసరం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రజల సమస్యలపై తమ దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించిన కిషన్ రెడ్డి భూములు అమ్మడం, మద్యం అమ్మకాలపై ఆధారపడే పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. అదేవిధంగా హెచ్సియు భూ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ అర్ధరాత్రి ఫ్లడ్లైట్స్ వెలుగులో చెట్లను నరుకుతున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసామా అని ప్రశ్నించారు. హెచ్సియులో జింకలు, నెమలు సహజంగా ఉండటం వాస్తవమేనని వాటిని ప్రదర్శించడంలో తప్పేమీ లేదన్నారు. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకుని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో ప్రజల తిరుగుబాటును తట్టుకోలేక అక్కడ ప్రధాని పారిపోయినట్లు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజల తిరుగుబాటును తట్టుకోలేక పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేవలం పార్టీ విజయోత్సవ సభ మాత్రమే కాదని ఇది ప్రజల కోపాన్ని, తిరుగుబాటుకు వ్యక్తం చేసే వేదికగా మారుతోందన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు మరోసారి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతాం, పోలీసులు మమ్మల్ని కాపాడుతారు, ఏదో టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెట్టి భయపెట్టవచ్చు, సోషల్ మీడియాలో రాష్ట్రంలో మీద కేసులు పెట్టి భయపెట్టవచ్చు. అది ఒక పిచ్చి భ్రమంలో ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసు, మిలిటరీ ఎవ్వడు కూడా ఆపలేడు. ఉరికిచ్చుడు మొదలైతే ఒక్కడు కూడా ఊళ్ళకి రాలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఊళ్ళలో తిరగలేడు. ఇవాళ గాల్లో తిరుగుతున్న మంత్రులు గాల్లోనే కలిసిపోవాలి తప్ప ఎక్కడ కూడా దిగలేరు. తుంగతుర్తిలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో కాదు, తెలంగాణలో ఏ జిల్లాలో కూడా దిగలేరు. చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది ఈ విషయాన్ని. మొన్ననే చూసినాం మనం. 4-5 నెలల క్రితం బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి వచ్చి భారతదేశంలో దాచుకుంటుంది. పోలీసే కాదు, మిలిటరీ మొత్తం చుట్టూన్నా ఆపలేకపోయింది. ప్రజలు తిరుగుబాటు మొదలైంది. అగో ఇవాళ ప్రజలు మా తిరుగుబాటుకు సూచనగా వరంగల్కు చేరాలి, కేసీఆర్ దగ్గరికి చేరాలి అన్న పద్ధతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. వరంగల్లో జరిగే సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభగా మారుతున్నది. ఆ పరిస్థితి వస్తుంది. తెలంగాణ అభివృద్ధి వేగాన్ని ఎదిరించలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. హైదరాబాద్లో సిటిజన్స్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ బిజినెస్ హబ్గా మారిందని తెలిపారు. ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్కు 56% అధిక డిమాండ్ ఉందని వివరించారు. ఈ వేగం కొనసాగితే 2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా $1 ట్రిలియన్ చేరుతుందన్నారు. అభివృద్ధిపై రాజకీయం చేయకుండా అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కరుణాకర్ రెడ్డి నీకు దృష్టిలోపమా, ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రచారం చేయడం సరైనది కాదు అంటూ మండిపడ్డారు. నోరు ఉందని చెప్పకుండా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ వ్యవహారాలను ప్రతిష్టహీన పరిచేలా నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సహించబోమన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు, దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు, దూడలు చనిపోయాయి. దానికి దానా సరిగ్గా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా.
మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో బాగుండేటివి కూడా బక్క కనపడతాయేమో మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు పత్రికా ముందుకు వస్తాం. గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులం. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది. నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకునే నిర్ణయాలకి వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో లీగల్ టీంతో మేము కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. బిఎన్ఎస్ నంబర్ 356 భారతీయ న్యాయ సంహిత 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాం. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడి వారం నుంచే అధికార దాహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికార దాహంతో ప్రజలు చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలాడుతున్నారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అనేక సందర్భాల్లో మేము స్పందించాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో, ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారత్నైతే నిన్న లాంచ్ చేశామో, ఏ భూభారత్ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటది అని ఒక సదుద్దేశంతో భూభారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. బై ఎలక్షన్ లో కేసీఆర్ గారి అసెంబ్లీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరన్నాయి? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో, పేదవాడి భూములు కొల్లగొట్టారో, ఆ భూములన్నీ మళ్లీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు, ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటదని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని
పశువులలాగా సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు. గచ్చిబౌలి భూముల వివాదంపై సోషల్ మీడియాలో ఏఐ ఫోటోలు పోస్ట్ చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మండే క్రిషాంక్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయగా మండే క్రిషాంక్ మంగళవారం విచారణకు హాజరయ్యారు. కేసీఆర్, కేటీఆర్లపై విమర్శలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూ కుంభకోణానికి పాల్పడిందనే ఆరోపణలు చేసిన క్రిషాంక్ హెచ్సియు భూములు కట్ చేస్తూ రూపొందించిన ఏఐ గ్రాఫిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రభుత్వం పరువు నష్టం కలిగించేలా ఉందంటూ కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో రాజకీయ వేడి చమురు కాస్త పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఆగ్రహించిన ఎమ్మెల్సీ కవిత అధికారులను, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. మా కార్యకర్తలను ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం, వాళ్ళను వదిలే ప్రసక్తే లేదంటూ స్పష్టంగా హెచ్చరించారు. అధికార పార్టీ దురుసు తీరుతో ప్రజలలో భయం పెడుతున్నారని, కానీ బీఆర్ఎస్ కార్యకర్తల ధైర్యాన్ని ఎవరూ కొట్టలేరని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ పాలనకు ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరిక జారీ చేశారు. నీకు బిల్లియం ఏమియం అటు పోతే అని చెప్పిండ్రు, అయినా సరే ఎదిరించి వాళ్ళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం, ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇచ్చిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తాను. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. అవన్నీ ఊహాగానాలని కొట్టిపారేశారు. జిల్లాలో దశాబ్ద కాలం ఒంటరిగా పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదవులు ఆకాంక్షించచ్చు, అది పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతే ఉందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు. ఎవరే కానీ చెప్పంటారు. సరే, నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటూ, వారు ఒకరు ఉన్నారు, ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు గారు. ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో, జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్. ఇప్పుడు ఇదేనా అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకు వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు 1996 అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలలో కాంగ్రెస్ వాస్ విత్ ఓన్లీ 24 సీట్స్. ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. 99 ప్రతిపక్షం. 2004లో కేసీఆర్ గారిపై 6-8లో 2 సార్లు నేను పోటీ చేశాను. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసి 2014లో 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఈ 3 కలిపి ఎన్ని అంటే 13, 10, 23, 9, 32 ఏకైక ప్రతినిధి.
మెదక్ వెళ్ళి గీతారెడ్డి గారును కిష్టారెడ్డి గారు గెలిస్తే కిష్టారెడ్డి గారు అర్థాంతరంగా వారు అకాల మరణం గురి కావడంతో అది మళ్ళీ బీఆర్ఎస్ చిట్టిపోయింది. గీతారెడ్డి గారు ఒకరు మెదక్ వెళ్ళి 2019లో మొత్తం 42 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించబడే విధంగా నేను పేర్కొన్న 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కేవలం శ్రీధర్ బాబు గారు ఒక్కరే శాసనసభ్యుడు. శ్రీధర్ గారు ఒక్కరే శాసనసభ్యుడు. వారికి తోడు ఏదైతుందో నేను 42 శాసన నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించబడే విధంగా పట్టభద్రులకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటాను నేను. శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్ అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్ పాలన కాలంలో మైనార్టీలు తీవ్రంగా నిర్లక్ష్యానికి గురయ్యారని మండిపడ్డారు. 5 సంవత్సరాలు మైనార్టీలను పట్టించుకుని జగన్ ఇప్పుడు శోకాభావం వ్యక్తం చేస్తూ నాటకాలు చేస్తున్నారని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ నిధులు లేక ఖాళీగా ఉండిపోయాయని తెలిపారు. ఉపాధి అవకాశాలు, విద్యా పథకాలు ఎటు వెళ్లిపోయాయని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలు ఆత్మవంచనకు గురయ్యారని తెలిపారు. ఈసారి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. మోసం చేయాలంటే రాష్ట్ర ప్రజలు సహించరు. అది ఏమంటే వక్ఫ్ సవరణ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి మద్దతుగా నిలబడినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, ఆ విప్ రాజ్యసభలో మద్దతు ఇవ్వక ముందు జారీ చేయాల్సింది. పని పూర్తి చేసి విప్ జారీ చేసి రాష్ట్ర ప్రజలకి మభ్యపెట్టి మోసం చేయడానికి ఒక కుట్ర. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్లో కూడా లేడు. ఆ సమయంలో సిఏఏ, ఎన్ఆర్సి, అదేవిధంగా తలాక్ బిల్, అదేవిధంగా ఆర్టికల్ 370 అన్ని బిల్లులకి బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు లోక్సభలో ఒక డ్రామా, రాజ్యసభలో ఒక నాటకం, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిగ్గు లేకుండా. సుప్రీంకోర్టుకి వెళ్ళి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ముస్లిం సమాజానికి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో, ముస్లిం పట్ల ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. గతంలో దాడులు జరిగినాయి, హత్యలు, ఆత్మహత్యలు జరిగినాయి. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి అనుకో మనం దాడులు జరిగితే అండగా నిలబడినాం, సపోర్ట్ చేస్తున్నాం, ఎవరైతే హత్యకు పాల్పడినారో వాళ్ళకి శిక్షిస్తున్నామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదిపి మాట్లాడిన దాఖలా లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజానికం చీకొట్టి 11 సీట్లు ఇస్తే మళ్ళీ ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా మభ్యపెట్టి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో నాటకాలు వేస్తున్నారు. డ్రామాలు వద్దు. రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీరు ఎక్కడ నిలబడినారో అది చెప్పండి. మీరు వక్ఫ్ ఆస్తి గురించి మాట్లాడతారా?
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దళితుల సంక్షేమంపై చంద్రబాబుకు కపటి ప్రేమ మాత్రమే ఉందని ఆరోపించారు. అంబేద్కర్ అందరి నాయకుడైతే చంద్రబాబు మాత్రం కొందరివాడిగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. దళితుల ఇళ్లకు వెళ్లే ముందు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ చేసుకుంటే ఏం ఉపయోగం అంటూ ప్రశ్నించారు. దళితుల పట్ల మంత్రి ఒకరు విమర్శలు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. దళితుల పట్ల చంద్రబాబు వ్యవహారం సూటిగా చూస్తే వారి జీవన విధానాన్ని అణగదొక్కేలా ఉందని వ్యాఖ్యానించారు. చేసే అవకాశం వచ్చినప్పుడు వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల యొక్క జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తేవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. విద్యారంగం, వైద్య రంగం ఈ రెండు రంగాల్లో మార్పులు చేయటం ద్వారా పూర్తిగా వారి యొక్క జీవన విధానాన్ని మార్చాలని చూశాడు. మీరేం చేశారు? పాతాళానికి దళితుల యొక్క విద్యని తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలన్నిటినీ, చరిత్రాత్మకమైన వారు తీసుకొచ్చినటువంటి మార్పులను పూర్తిగా ఆపేశారు. దళితుల యొక్క విద్యని కాలరాసేశారు. ఏ ఒక్క పథకం ఈ రోజున అమల్లో లేదు. ఆ విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించిన కార్యక్రమం కావచ్చు, వేలాది కోట్ల రూపాయలు ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. దానిలో ప్రధానంగా లబ్ధిదారులు దళితులు. ఈ రోజున నీ పరిపాలన పథకాలు లేవు కాబట్టి నువ్వు కొందరువాడివి అని అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు మా మీద ఏ రోజు ప్రేమ లేదు. అంబేద్కర్ అందరివాడని ప్రకటించిన మీరు రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో నడిబొడ్డులో 400 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించిన స్మృతి వనాన్ని ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తుంది. సందర్శించకపోగా అంటే మీరు ఆ విగ్రహం ముందు నుంచే ఆగస్టు 15న అక్కడికే వెళ్తారు. ఆ రోడ్లో తిరుగుతూ ఉంటారు. అక్కడ పిచ్చి మొక్కలు వస్తాయి, మీరు పట్టించుకోరు. చిన్న చిన్న పనులు, టోటల్ ప్రాజెక్టులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఈ రోజు వరకు మీరు పూర్తి చేయలేదు. మీరు ఎలా అంబేద్కర్ మహాశయుడి గురించి మాట్లాడే హక్కు, మాట్లాడే స్థైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి. ఆయన భావాజలంలోనే దళిత వ్యతిరేక భావాజలం ఉంది అనేది జగమెరిగిన సత్యం. చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూడొచ్చు మనం. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి స్థానంలో కాదండి. ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది ప్రజలచే ఎన్నుకోబడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నిర్మించినటువంటి స్మృతి వన ప్రారంభోత్సవం జరిపించిన పిదప ఆ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి ఎవరి హయాంలో జరిగిందని నమూనాలు ఉండవా? ఆ పేరుని ఈ రోజున నీకు ఒక వీడియో చూపిస్తాను మిత్రులారా, రాష్ట్రం అంతా చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు సీఎం హెచ్చరిక. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సీఎం. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలన్న రేవంత్ రెడ్డి. ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం, పలు కీలక నిర్ణయాలు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. అసెంబ్లీ హైకోర్టు భవన నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణం. అధ్యక్షుడి ఎన్నికకు తొందరేమీ లేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. భూములు, మద్యం అమ్మకం, అప్పులు తెచ్చి ప్రభుత్వాలు నడుపుతున్నారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి చెట్లను నరికిన ప్రభుత్వాలు సామాన్య ప్రశ్న. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు కంటున్నారన్న పొంగులేటి. అధికార దాహంతో ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చే యత్నం చేశారని వెల్లడి. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామన్న మంత్రి. సిటిజన్స్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ మహానగరం గ్లోబల్ బిజినెస్ హబ్ గా మారిందన్న మంత్రి శ్రీధర్ బాబు. కమర్షియల్ స్పేస్ కు బాగా డిమాండ్ పెరిగిందని వెల్లడి. ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో 56% వృద్ధి రేటు ఉందని వెల్లడి.
విచారణకు హాజరైన మన్నె క్రిషాంక్, గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్. గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని నోటీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నేటి వారధి.